నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత మంత్రులు, కూటమి పార్టీ నాయకులు కామెంట్లు అత్యంత అన్యాయంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, సాయిరెడ్డి, షర్మిల మధ్య జరిగినటువంటి ఇటీవల వివాదంలో వైసీపీలో క్రెడిబిలిటీ, నిజాయితీ, నిబద్ధత అన్నీ నేను నిజాలే మాట్లాడతాను అనే విషయంలో ఫెయిల్ అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో అండి ఇప్పుడు ఆ పదాలు ఎక్కడ విన్నా జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. క్రెడిబిలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. నీతి, నిజాయితీ, నిబద్ధత అనేది జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు. సోషల్ మీడియాలో ఈ పదాలతో జగన్మోహన్ రెడ్డిని ఓ అంటూ ట్రోల్ చేసేశారండి. ఇక ఈ పదాలు మన పార్టీలో వాడితే ఎవరు మనల్ని విశ్వసించరు అనుకున్నారో ఏమో. ఒక మహానుభావుడు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు కొన్ని కొత్త పదాలు తెచ్చాయండి. ఆ పదాలు ఏంటంటే నిత్య శోధన, నిప్పు కణికలు అనే ఈ రెండు పదాలను పరిచయం చేస్తున్నాడు. ఇక మీదట వైసీపీలో ఈ రెండు పదాలు ఎక్కువ వినాల్సి వస్తుందేమో. మరి ఆయన ఎవరే కాదండి, పోతిన మహేష్ గారు అని చెప్పేసి జనసేన పార్టీలో తరిమితే వైసీపీలో తలదాచుకున్నటువంటి నేత ఆయన. మీరు ఆయన మాటల్లోనే చూడండి, వెనక బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నాడు కదా మహానుభావుడు. ఇతని నోటు వెంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రోజు అబద్ధాలు చెప్తారట, నిజాలు చెప్పరంట. ఓన్లీ నిజాలు చెప్పేది ఒక జగన్మోహన్ రెడ్డి అంటండి. నిజాలు మాత్రమే మాట్లాడతాడంట, ఆయనకి అబద్ధాలు చెప్పడమే రాదట. ఈ యొక్క మహామేధావికి చెప్పే విషయం ఏంటంటే సొంత చెల్లిలే చెప్తానది, ఆయన నిజాలు మాట్లాడు, అన్ని పరంభోగ పనులే చేస్తా ఉంటాడు అని చెప్పేసి. నువ్వెవరయ్యా, నువ్వెవరు, నువ్వు జగన్మోహన్ రెడ్డి నిజాలే మాట్లాడతాడని చెప్పడానికి నీ దగ్గర ఏం నిబద్ధత ఉంది? సొంత చెల్లెలు, సొంత తల్లే ఆయన మీద కామెంట్లు చేస్తా ఉంటే నువ్వు వచ్చి వాటన్నిటిని అది కరెక్ట్, సరికాదు, ఇదే కరెక్ట్ అని చెప్పడానికి నీ దగ్గర ఏం నిబద్ధత ఉంది? వైసీపీ పార్టీలోంచి పోయే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఆ నిబద్ధత గురించి, ఆయన నిజాయితీ గురించి ఎద్దేవాగా మాట్లాడుతూ ఉంటే నీకేడ కనబొచ్చింది జగన్మోహన్ రెడ్డి మాటల్లో నిజాయితీ, నిబద్ధత? నువ్వు అర్థమైతుంది. వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు కదా, నేను ఒక రోజు నోరేసుకొని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని తిడితే A2 పొజిషన్ నాకు వస్తుంది అని నువ్వు ప్రాకులాడుతున్నావు. కానీ అదంతా కళ్ళం దింపుడు ఆశ, నీకంత సీన్ లేదు. వైసీపీ పార్టీలో ఇంకా నీ దాకా రాలా, నీ దాకా వస్తే తెలుస్తుంది. తొందరపడి ఇప్పుడే బీజేపీ పార్టీలోకో ఆ కేఏపాల్ పార్టీలోకే పో, పనికొస్తావు ముందు రాజకీయంగా భవిష్యత్తులో. ఈయన గారు చెప్పబోయే విషయం ఏంటంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాగా జగన్ గారు నోటికి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్తారట. ఏదైనా చెప్పాలంటే జగన్ గారు ఆధారాలతో ప్రజలకు చెప్తారంటండి. ఆధారాలు తీసుకొచ్చి ఫైల్గా చెప్తారట. అది కూటమి నాయుడులు తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారంటూ పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో చెప్తున్నారండి. జగన్ ని నమ్ముకొని ఎంతో మంది సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు కనుమరుగైపోయారు. నువ్వు కూడా ఆ కనుమరుగైపోయే రూట్ లో ఉంటావు పోతిన మహేష్ గారు. ఈయన గారు మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్ మాత్రమే నిజాలు మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్ని అబద్ధాలే చెబుతారని చెప్పబోతూ ఈ యొక్క మీడియా సమావేశంలో కిందికి చూస్తాడు, పైకి లేపుతాడు, మాట్లాడతాడు. కిందికి చూస్తాడు, పైకి లేపుతాడు, మాట్లాడతాడు. అంతా స్క్రిప్ట్ మహిమ అనేది చూసే వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి, చూసిన వాళ్ళు నచ్చిన విధంగా కామెంట్ పెట్టండి. ఏంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత మంత్రులు, కూటమి పార్టీ నాయకులు కామెంట్లు అత్యంత అన్యాయంగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నామని బాధ్యత మరిచి చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టగానే కూటమి నాయకుల కోసాలు కదిలి చలి జ్వరం వచ్చి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అబద్ధాలే ఆలంబనగా, అసత్యాలే పెట్టుబడిగా పరిపాలన చేయాలనుకుంటా ఉన్నారు. రాజకీయ నిజాలు మాట్లాడితే కూటమి నాయకులు సహించలేకపోతా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇలాంటి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవడం కూడా కూటమి పార్టీకి జరిగింది. కానీ వాళ్ళ నిజాలు నిప్పు కణికల్లాగా బయటకు వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సత్య శోధన చేసి వాస్తవాలని బయటికి చెప్పే మహత్తర యజ్ఞాన్ని చేపట్టంగానే కూటమి నాయకుల కడుపు మంట బయటపడతా ఉంది. ఈ రోజున చంద్రబాబు గారు లాగానో, లోకేష్ గారు లాగానో, పవన్ కళ్యాణ్ గారులానో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అసత్యాలు మాట్లాడలేదు. ఒక విషయాన్ని ప్రజలకి చెప్పాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆధారాలన్నీ తెప్పించుకొని వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని బయటికి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అధికృత సమాచారం ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. అదే చంద్రబాబు గారో, లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో అయితే ఎన్ని అబద్ధాలైనా సరే కళ్ళు ఆర్పకుండా
బయటికి చెప్పగలిగినటువంటి నేర్పరితనం వాళ్ళకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే అది పూర్తిగా వాస్తవ సమాచారం మాత్రమే తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు